బొగ్గు కుంభకోణం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో 2,40,40,000 కోట్ల రూపాయల బొగ్గు అవినీతి జరిగిందని విమర్శించారు. దాంట్లో భాగంగా అనేక మంది జైల్లోకి వెళ్లారని, వారు కేటాయించిన బొగ్గు గనులు సైతం సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుందని వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలోని సింగరేణి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం బీజేపీ ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ఈ యాత్రకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు హాజరయ్యారు. సింగరేణిని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి పరిరక్షణ బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో చాలా పెద్ద ఎత్తున బొగ్గు దోపిడీ జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. 2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల రోజు తెల్ల కాగితాల మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో ఆక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచర్ల 2 బ్లాక్ను ఈరోజు ఇవ్వడం జరిగింది.